వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో కామన్‌గా ఈ టెట్ 2026కి సంబంధించి తెలుగు గ్రామర్‌లో ఫ్రెండ్స్ ప్రతి సెషన్‌లో ఎక్కువ బిట్స్ రిపీట్ అవుతున్నటువంటి టాపిక్ మనందరికీ తెలుసు ఛందస్. అంటే ఫ్రెండ్స్, ఉత్పలమాలలో యతి స్థానం ఎంత, తర్వాత వచ్చేసి అక్షరాల సంఖ్య ఎంత, అదొకటి అడిగేటటువంటి అవకాశం ఉంది. మరి యతి స్థానం 10, అక్షరాలు 20, దాంట్లో ఉన్న గణాలు భరణ బభ్రవ. దీన్ని మరి వృత్తపద్యాలు 4ని గుర్తుపెట్టుకోవడానికి కొంతమంది ఏం చేస్తారండి ఫ్రెండ్స్, ఇది చూడండి. మరి ఎక్కువ మంది యూజ్ చేసేటటువంటి లాజిక్ ఏంటంటే, ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఆ లాజిక్ ఏంటంటే ఉభాచన మస శమ ఉభా, ఇదొక లాజిక్ ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి చెప్తాను. ఉభాచన శమ మస అనుకోండి. ఉభాచన శమ మస, ఇదొక లాజిక్. చాలామంది డిఎస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి మరి వృత్తపద్యాలకు సంబంధించిన లాజిక్ ట్రిక్ ఏదైనా అనుకోండి. ఉభాచన శమ మస, దీనికి అక్షరాలు గణాలు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నంబర్స్ ఇస్తారు. 10, తర్వాత వచ్చేసి 20, తర్వాత వచ్చేసి 90, తర్వాత వచ్చేసి 21. పైన యతి స్థానం రాసుకుంటూ ఉంటారు. 10, 11, 13, నెక్స్ట్ వచ్చేసి 40. నెక్స్ట్ ఫ్రెండ్స్ అక్కడ రాస్తున్నా, మరొకసారి చూడండి ఫ్రెండ్స్. అది కొంచెం మరి నీట్గా ఒకసారి రాస్తా చూడండి ఫ్రెండ్స్. ఉభాచన శమ మస, ఉభాచన శమ మస, ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. దీనికి 10, 20, 90, 21 రాసుకుంటారు. పైన వచ్చేసి 10, 11, 13, 40 అనగానే మనకు గన్నీ వచ్చేస్తాయి చూడండి. ఊ అంటేనేమో ఉత్పలమాల, భా అంటేనేమో భరణ బభ్రవ, చా అంటేనేమో చంపకమాల, నా అంటేనేమో నజబజ జజర, షా అంటేనేమో షాద్దోలం, మా అంటేనేమో మసజస తతగా, మా అంటేనేమో మత్తేవం, సా అంటేనేమో సభరణమయవ. చూడండి ఇట్లా చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఇది బాగా నోటికి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీనే. మరి ఇంతకంటే వేగంగా చెప్పేటటువంటి లాజిక్ ఉత్పలమాల అనంలోనే భరణ బభ్రవ, ఇది కూడా గుర్తు రానప్పుడు కూడా చెప్పే లాజిక్ కూడా ఉన్నది కూడా చెప్తా ఫ్రెండ్స్. ఇట్లా ఉత్పలమాలకి సంబంధించినటువంటి మరి అక్షరాల సంఖ్య ఎంత అంటే 10 అంటారు, మనం అందుకని 10 వేసాం. యతి స్థానం వచ్చేసి 10. చంపకమాలకు సంబంధించి గణాల సంఖ్య అంటేనేమో 20, మరి యతి స్థానం 11, అలానే శార్దోలం 19, మరి 13 ఏమో యతి స్థానం, మత్తేవం అంటేనో ఫ్రెండ్స్ 21, దాని యొక్క యతి స్థానం 14. ఇట్లా గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ లాజిక్ను కూడా వీలుంటే స్క్రీన్ షాట్, ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది తెలుసు అనుకుంటే అవసరం లేదు. ఇంకొక లాజిక్ అది కూడా చెప్తా వినండి ఫ్రెండ్స్. 2-3 సార్లు అనుకోండి. ఉభాచన శమ మస, 10, 20, 19, 21, 10, 20, 19, 21, 10, 11, 13, 14, ఇది ఒక లాజిక్. దీని ద్వారా మనకు మరి అక్షరాలు వస్తే యతి స్థానం వస్తుంది, అదేవిధంగా మరి గణాల సంఖ్య కూడా మనకు వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫాస్ట్గా లేదంటే ఉంది ఫ్రెండ్స్. చూడండి గతంలో ఏమడిగాడంటే ఉత్పలమాల అంటే ఏంటి, క్రింది 4 ఉత్పలమాల అంటే ఏంటంటే 4 ఆప్షన్లో పులి అని, తర్వాత వచ్చేసి సంపెంగ పువ్వు అని, ఇట్లా రకరకాలుగా మరి 4 ఆప్షన్లు ఇచ్చాడు. అది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఉత్పలమాల అంటే దాని మీనింగ్ ఏంటంటే కలువ పూలు అని గుర్తుపెట్టుకోండి. కలువ పూలు మనందరికీ తెలిసింది. దీన్ని ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, యతి స్థానం 10 ఎలా ఈజీగా ఉంటుంది చూడండి. ఉత్పలమాల అనగానే 10 రావాల్సింది వెంటనే ఎలా అంటే, మరి ఉత్పల అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, రకరకాలుగా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్పల అంటే ఈ 10 అంటే 10 టేబుల్ అని గుర్తుపెట్టుకోండి. 10వ ఎక్కం చాలా మందికి ఈజీగా ఉత్తగానే వస్తుందని గుర్తుపెట్టుకోండి. 10 1 10 10 2 20 చాలా ఉత్తగానే వస్తుంది, ఈజీగానే వస్తుంది, అట్లనే గుర్తుపెట్టుకోండి. ఉత్పల మాల లేదా మాల అంటే ఫస్ట్ మాల ఇదేగా ఫ్రెండ్స్. మాల అనేది గుండ్రంగా ఉంటుంది కాబట్టి, మరి గుండ్రంగా అనగానే మీకు మరి 10 అని గుర్తుపెట్టుకోండి. 10 అంటే 0 కాబట్టి ఫస్ట్ 10 అని గుర్తుపెట్టుకోండి. ఇక 0తో స్టార్ట్ అయ్యే సంఖ్య స్టార్టింగ్లో 10 కాబట్టి ఉత్పల మాల అంటే ఫస్ట్ మాల ఇది. ఉత్పలమాల, చంపకమాల, శార్దోలం, మత్తేవంలో ఫస్ట్ ఇదే కాబట్టి ఫ్రెండ్స్. మరి ఉత్తగా అనగానే మీరు ఉత్తగా 10వ ఎక్కం వస్తుందని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మరి ఇట్లా మాల అనగానే 0 గుర్తుపెట్టుకున్నట్లయితే 10 అలాగే గుర్తుపెట్టుకోండి. అది యతి స్థానం. యతి స్థానం తెలియగానే వెంటనే మీకు గణాల సంఖ్య 20 వస్తుంది. ఎందుకంటే 10ని 20 డబల్ చేసుకోండి ఫ్రెండ్స్. 10 డబల్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇంకా ఈజీగా అది కూడా గుర్తుకు రానప్పుడు ఉత్పలమాలని ఇంగ్లీష్లో మనం జనరల్గా ఇట్లా రాస్తాం ఫ్రెండ్స్. ఏదో మనం మామూలుగా రాసుకుంటాం కదా, ఉత్పలం ఇట్లా రాసామనుకోండి. ఇక్కడ టీ అనే లెటర్ వచ్చిందిగా, టీ అనగానే 20 అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు నేను రకరకాలుగా గుర్తుపెట్టుకోండి. ఎలా నా మైండ్ సెట్కి ఎలా అనిపిస్తే 2008 చేసేప్పుడు అలా అనిపించింది, వెంటనే పెట్టేసామని నేను. ఉత్పల అనగానే ఉత్పల టీతో రాసుకున్నామని 20 అని 20 గుర్తొస్తే 20 హాఫ్ 10 అని గుర్తుపెట్టుకున్నామని. లేదా ఉత్పల అనగానే ఉత్తగా 10వ ఎక్కం వస్తుంది, దాన్ని డబల్ చేస్తే 20, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది కష్టమేం కాదు. సో 10 యతి స్థానం 20 అక్షరాలు ఉన్నాయి. ఇందులోనే ఇంకొక చిన్న లాజిక్ మీకు కూడా చెప్తా ఫ్రెండ్స్. చూడండి, మనకు గణాల సంఖ్య 20 వచ్చేటటువంటి మరి వృత్త పద్యాలలో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఉత్పలమాల, రెండోదేమో మత్తేవం. ఇది చూడండి ఇక్కడ రాస్తాను, ఉత్పలమాల మత్తేవం. ఉత్పలమాల మత్తేవం అనేది ఈ రెండింటిని చూడండి. మత్తేవంలో మా ఉంది, ఉత్పలమాలలో ఈ రెండు కూడా మరి ఇట్లా నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ తగ్గిస్తాను. ఉత్పలమాల అదేవిధంగా మత్తేవం అనేది ఇవి రెండు కూడా సేమ్ గణాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే సేమ్ గణాలు కాదు ఫ్రెండ్స్. మరి అక్షరాల సంఖ్య 20 ఉంటాయి. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, మత్తేవంలో 20 అక్షరాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పదంలోనే రెండింటిని గుర్తుపెట్టుకుంటే రేపు ఒక వాక్యం ఇచ్చి ఈ క్రింది మాలలో ఏది వృత్తపద్యం అన్నప్పుడు మీరు వెంటనే కౌంట్ చేసుకుంటారు. 20 అక్షరాలు వచ్చాయనుకోండి, అది ఉత్పలమాలన్న కావాలి, లేకపోతే మత్తేవం కావాలి. ఇక ఉత్పలమాలకు సంబంధించి గణాలు ఏంటి, మనం కనుక ఘన విభజన చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్, ఘన విభజన కూడా ఏముండదు ఫ్రెండ్స్. జస్ట్ ఆ ఫస్ట్ మూడింటిని మనం ఘన విభజన చేస్తే చాలు. అసలు ఆ మూడిట్లో ఫస్ట్ లెటర్ తెలిసినా కూడా అసలు మనం టక్కున చెప్పేటటువంటి లాజిక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఉత్పలమాల అంటే అలా గుర్తుపెట్టుకోండి. ఉత్పలమాల అదేవిధంగా మత్తేవం, ఇవి రెండు మరి అక్షరాల సంఖ్య 20 అని గుర్తుపెట్టుకోండి. మత్తేవం 20, ఉత్పలమాల కూడా 20, అదొకటి మీకు ఈజీగా అర్థమైపోయింది. మరి ఘన విభజన అనగానే భరణ బభ్రవ. మీరు ఉభాచన శమ మస గుర్తుకు రాలేదు, మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉత్పలమాల అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భరణ బభ్రవలో భరణం అని గుర్తుపెట్టుకోండి. భరణం చెల్లించడం అంటాం కదా ఫ్రెండ్స్. మనం ఉత్తగానే ఎవరైనా భరణాన్ని చెల్లిస్తారా, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ ఉత్పలమాల అనగానే భరణం అని గుర్తుపెట్టుకోండి. ఉత్తగానే ఎవరైనా భరణాన్ని చెల్లిస్తారా,
భరణం అనగానే భరణ బబ్రవ, ఉత్తగా అనగానే ఉత్పలమాల అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఉత్పలమాల అంటే ఓ తప్ప అని గుర్తుపెట్టుకోండి. ఓ తప్ప మనం కనుక తింటే వాళ్ళకి ఏం చేయాలి, భరణం ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం. దీన్ని ఇంకా డిఫరెంట్గా మీరు ఆలోచించుకోవచ్చు. ఉత్పలమాల అనగానే మీరు మరి ఉత్తగానే మనం భరణం చెల్లించాలా అనుకుంటే భరణ బబ్రవ అవుతుంది. మరి అలా కానీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి ఉత్పలమాల. నెక్స్ట్ వచ్చేసి చంపకమాల. ఇది చూడండి, చంపకమాలను కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉపాచన శమ మస మరి 10, 20, 21, 10, 20, 19, 21 ఒకవేళ అది గుర్తుకు రాకపోతే మరి చంపకమాలని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ చూడండి, చంపకమాల అంటేనేమో మనం చంపని గుర్తుపెట్టుకోండి. చంప పక్కనే మరి ఇయర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇయర్కి ఏం చేస్తామంటే మనం పోగులు కానివ్వండి, ఏమైనా బుట్టలు కానివ్వండి, మరి లేడీస్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అంటే అటొకటి ఇటొకటి, అంటే 2 చంపలకి 2 బుట్టలు ఇట్లా 2 గుర్తుపెట్టుకుంటే 11 అని గుర్తుపెట్టుకోండి. అంతే, చూడండి 11 వచ్చేసింది కదా, అయిపోయింది. మీరు రేపు ఒకవేళ ఉపాచన శమమస 10, 11, 13, 14 ఆర్డర్ గుర్తులాగపోయినా కన్ఫ్యూజ్ అయినా ఇంకా వేగంగా చేయాలనుకున్న చంప అనుకున్న చంప పక్కన మరి 2 ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పర్లేదు, హాస్యంగా గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే మనం వేగాన్ని పెంచుకోవాలి. బిట్టు పెట్టే వేగం ఇప్పుడు అందరూ పెడతారు. చంపకమాల అంటే అందరికీ తెలుసు 11వ ఎత్తిస్తాను అని. దాని కొంతమంది ఏం చేస్తారంటే ఉపాచన శమమస రాసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా వేగంగా చేసే టెక్నిక్ లా ఉన్నా కూడా ఫాలో అయిపోయింది. టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఎంత వేగంగా కనుక మనం ఫాలో అయిపోతే అంత టైం సేవ్ అవుతుంది. ఆ టైంని వేరే వాటికి యూజ్ చేసుకుంటే అప్పుడు మనకి మంచిగా ప్లస్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చంపకమాల అనగానే మీరు 2 చంపలు కాబట్టి 2 పోగులను గుర్తుపెట్టుకుంటే 1, 1. ఇక 1, 1 అనగానే మీకు వెంటనే ఇక పక్కన 21 అని గుర్తుపెట్టుకుంటే 11, 21 ఒక ఆటలో అలా గుర్తుపెట్టు 11, 21 అట్లా గుర్తుపెట్టుకున్నారనుకోండి. 11 అనేది ఎత్తిస్తాను, 21 అనేదేమో మరి పదాల సంఖ్య, అక్షరాల సంఖ్య అని మనకి ఈజీగా ఉంటుంది. మరి చంపకమాల అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, సంపెంగ పువ్వు అని గుర్తుపెట్టుకోండి. అందులోనే ఉంది. చంపకమాల అంటే ఏంటంటే చంపెంగ పువ్వు అంటే చంపన పెట్టుకుంటామని గుర్తుపెట్టుకోండి. చంపన పెట్టుకునేది చాతోనే చూడండి, దాని ప్రొనౌన్సియేషన్ కూడా చంపకమాల అంటే చంపెంగ అని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం, సంపెంగ, చంపక, దాని ప్రొనౌన్సియేషన్ సెట్ అయిపోయింది, ఈజీగానే గుర్తుంటుంది. అట్లా మీరు కల్వ పువ్వు అనగానే మీకు స్టార్టింగ్లో అది కల్వ పువ్వు అనగానే మరి ఆ ఉత్పలమాల అనగా స్టార్టింగ్ పువ్వు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు కల్వ పువ్వుని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పలేదు ఫ్రెండ్స్. చూడండి, కల్వ పువ్వుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి కల్వ పువ్వు అనేది మనందరికీ తెలుసు, ఇది మనకు ఉత్తగానే దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. కల్వ పువ్వులు అనేవి మనకు ఉత్తగానే దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి. అట్లైనా గుర్తుపెట్టుకోండి. మరి చంపకమాల అనగానే చంపను పెట్టుకునే పువ్వు సంపెంగ పువ్వు అని గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్సియేషన్ సెట్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు 11 అనేది గుర్తు చెప్పేసా ఫ్రెండ్స్. 21 అనేది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. అలా కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ గణాల సంఖ్య నజ బజ జజ, నజ బజ జజర. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగా అంటే మరి చంప అనగానే మనకు నజర్ రానా అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా అంటూ ఉంటాం కదా మనం నజర్ రానా అని గుర్తుపెట్టుకుంటాం కదా, అట్లా. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన చంప అనేది జానే ఉందని గుర్తుపెట్టుకోండి. నజాలో నజాని రివర్స్ రాస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, జానా అని గుర్తుపెట్టుకోండి. చంప జాన్ ఉందని గుర్తుపెట్టుకోండి రివర్స్గా. చంపకమాలనంలోనే జానా అని గుర్తుపెట్టుకుంటే దాన్ని నజబజ జజరా వచ్చేసింది. నజా అనేది ఏంటంటే జానా. లేదా నజర్ రానా, చంపానంలోనే నజర్ రానా అని గుర్తుపెట్టుకుని వెంటనే ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి టెక్నిక్స్ ఫాలో అయితే కొంచెం ఎక్కువగా వేగంగా పెట్టేటటువంటి ఆలోచన మనకు టాలెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇకపోతే శార్దూలం చూడండి, ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. శార్దూలం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ శా అంటే ఏమో ఎస్ అనే లెటర్గా, ఏబీసీడీలో ఎస్ అంటే ఫ్రెండ్స్ ఇలా లైన్ కొట్టామనుకున్న 9 లాగా వచ్చింది. 9 అంటే 19 అని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి 19 అంటే 19 పదాలు నేను గుర్తుపెట్టుకోండి. ఇక 19 మీరు ఏం చేస్తారంటే 30 కొంచెం ముందు మీరు దీన్ని ఇలా రాసుకోండి. 3 3 9 ఫ్రెండ్స్. అట్లా 19 అనేది శార్దూలంలో ఎస్ కాబట్టి ఒక 13 అలా రాసుకుంటే 13 ఎత్తిస్థానం అవుతుంది, 19 అనేది అక్షరాల సంఖ్య అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా శార్దూలం అని ఎలా దూలం అంటే తెలుసుగా ఫ్రెండ్స్. దూలం అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరి దూలాన్ని యూజ్ చేస్తూ ఉంటారు పల్లెటూళ్ళలో. దూలం అనగానే మనకు ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ధోని క్రికెట్ మరి బ్యాట్తో ఏం చేస్తారు, బ్యాట్ అనేది ఒక దూలంలాగా అనుకున్నట్లయితే 6లు కొడతారు కాబట్టి శార్దూలం అనగానే మీకు ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకుంటే. ఎం అంటే ನಮ್ಮ ఫ్రెండ్స్ అక్కడ చూడండి, ఏబీసీడీలో ఎం అంటే 13 అని అర్థం మనకు తెలుసు. ఈ ఎం అంటే 13 అలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ 1 వేసుకోండి ఫ్రెండ్స్, 13 లాగా అయిపోయింది కదా, ఈజీ. ఎస్ అంటే ఏమో ఫ్రెండ్స్ ఇంతకు ముందే చెప్పాక ఇలా పైన ఇలా కలిపారు అనుకున్న 19 అట్లయినా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రేసింగ్లో వచ్చే ఆ లాజిక్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. శార్దూలం అనగానే మరి ఎంఎస్ ధోని అని గుర్తుపెట్టుకున్నట్లయితే 13, 19 అట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇందులో ఉన్నటువంటి గణాల సంఖ్యను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శార్దూలం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ పులి అని అర్థం. పులి అనేది అది పెద్ద దూలంగా ఉంటుందన్నమాట, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని పళ్ళు కానివ్వండి, దాని పంజా కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి శార్దూలం అంటే పులి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎస్జిటి రేంజ్లో ఇంత హార్డ్గా, టెట్ రేంజ్లో ఇంత హార్డ్గా పులి, సంపెంగ ఇవన్నీ అడిగే అవకాశం లేదు. కానీ గణ విభజన కానివ్వండి, ఎత్తి స్థానం కానివ్వండి, అక్షరాలు కానివ్వండి ఇవన్నీ అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఇక్కడ శార్దూలం అనగానే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే మసాజ్ చేస్తే తత్తగా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? శార్దూలం అంటే ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మసా అంటే మసాలా అని గుర్తుపెట్టుకోండి. మసాలా ఎక్కడ యూజ్ చేస్తాం మనం? శార్దూలం అంటే చారులో మనం మసాలా యూజ్ చేస్తాము. లేదా శార్దూలం అంటే పులి అనేది మనకు గుర్తున్నట్టయితే పులి ఏం చేస్తుందంటే మరి మసాలా లాగా తింటుందని గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు మరి పులి మాంసాన్ని మన మసాలాని అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా ఫ్రెండ్స్. నేనైతే శార్దూలం అనగానే చారు అని గుర్తుపెట్టుకున్నా. చారు అనగానే చారులో మసాలా ఇంట్లో వేస్తారు కాబట్టి మసా అనగానే మస చేస్తారు కానీ గుర్తుపెట్టుకున్నా. అట్లా మీరు ఎలాగైనా మసక అంటే మసక చీకట్లో దాని పులి అనేది తిరుగుతూ ఉంటుంది. రకరకాలుగా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీకు థాట్స్ వస్తే అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా శార్దూలం అనగానే మనకు అవన్నీ లాజిక్స్ అన్ని వచ్చేస్తే చూడండి. మసాలా యూజ్ చేస్తాము, చారులు అన్నీ అయిపోయింది. మరి ఎస్ అంటే 19 కాబట్టి 19 ముందు 13 వేసుకుంటే సరిపోతుంది. ఎంఎస్ ధోని మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మరి మత్తేవం అని మనందరికీ తెలుసు. ఇక మత్తేవం అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు? మత్తుగా అని గుర్తుపెట్టుకోండి. ఏనుగు చూడండి మత్తుగా ఉంటుంది ఎప్పుడు, అలా అనుకోండి మీరు. ఏనుగు ఎప్పుడు మత్తుగా ఉంటుంది కాబట్టి మత్తేవం అంటే దాని మీనింగ్ ఏనుగు. మరి మత్తేవానికి సంబంధించినటువంటి అక్షరాలు ఎన్ని, ఎత్తిస్థానం ఎంత, దాని గణాలు ఏంటి? ఉపాచన శమమస అనేది రాకపోతే గుర్తు రాకపోతే ఇంకా వేగంగా చేసే టెక్నిక్స్ ఫ్రెండ్స్.
మరి మత్తేమో అనగానే చూడండి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి, క్రికెట్ ఆడేటప్పుడు ముఖ్యంగా 2020 క్రికెట్ ఆడేటప్పుడు ఆ కిక్కే వేరు అంటారు. ఎందుకంటే అన్ని 6లు కొడుతుంటారు కాబట్టి 2020 మ్యాచ్ అంటే చాలా చాలా హ్యాపీ, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి చూడండి 20 అని గుర్తుపెట్టుకోండి. 20 అంటే 2020 లాగా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, ఆ మత్తే వేరు ఆ కిక్కే వేరు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత 14 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నవంబర్ 14 చూడండి, నవంబర్ 14 అనగానే పిల్లల దినోత్సవం కదా, ఆ రోజు మరి ఆ కిక్కే వేరు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. పిల్లల దినోత్సవం కాబట్టి అది అంటే రెండు ఫ్రెండ్స్. 2020 మ్యాచ్ అప్పుడు కానివ్వండి, నవంబర్ 14 కానివ్వండి, ఆ కిక్కే వేరు ఆ మత్తే వేరు అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మత్తేమో అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. నేను అప్పటి నుంచి అలానే గుర్తుపెట్టుకున్నా. నాకు ఎప్పుడైనా 20 అనగానే నాకు ఈజీగా రెండు గుర్తొస్తే, ఒకటి ఉత్పలమాల అనగానే నాకు 20 అక్షరాలు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉత్పలమాలలో ఊ ఉంది, మా ఉంది, అంటే ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, మా ఉంది కాబట్టి మాలలో మత్తేమోలో కూడా 20 అలానే ఆడే గుర్తుపెట్టుకుంటా. ఒకవేళ ప్రత్యేకంగా మత్తేమో అన్నాడు, మత్తు కిక్ అనేది ఎప్పుడు వేరు 2020 మ్యాచ్ ఆడేటప్పుడు నవంబర్ 14 అప్పుడు ఈ క్షణాల్లో మనం పెట్టేయచ్చు. శాత్ అనగానే ఎస్ అనేది ఉంది కాబట్టి దాన్ని కలిపేసాను నేను 19, దీని ముందు 13 వేసుకొని 13 ఎదిస్తాను 19. దీనికి ఉపాచన సమమస అని అది ఏంటంటే అది కొంచెం టైం అది కరెక్టే టైం టేకింగ్, అది ఇంకా వేగంగా చేసే లాజిక్స్ మనం నేర్చుకుంటాం కాబట్టి ఇవన్నీ మీరు ఇలాంటి ప్రయోగాలని చేయండి ఫ్రెండ్స్, మన లైఫ్లో మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు. ఇక దీంట్లో ఉన్నటువంటి గణాలు ఏంటి, సవరణమైవా అంటాం. ఇప్పుడు చూడండి ఎక్కడైనా సభ ఏర్పాటు చేసేటప్పుడు ఆ సభ మొత్తం మత్తులోనే ఉంటుంది అనుకోండి, ఆ సభ మొత్తం ఏదో మత్తు అంటే ఏంది, ఒక డ్రింక్ చేశారనుకోండి, అట్లా ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. మత్తేమో కూడా మత్తులో తేలుతున్నారు, ఏంటి ఆ సభ మొత్తం మత్తులో తేలుతున్నారంటే అందరూ డ్రింక్లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఈజీగా. నేనైతే అలా ఈజీగా గుర్తుపెట్టుకున్నా. సభ అనగానే సవరణమైవా ఏంటి మత్తేమో. ఎప్పుడెప్పుడు మనకు మత్తు కిక్ లాగా ఉంటుందంటే ఫ్రెండ్స్ నవంబర్ 14, అదేవిధంగా 2020 అంటే 14, 20 గుర్తుపెట్టుకున్నాం. శాద్వలం అన్ని చూడండి ఎంత వేగంగా మనం చూడండి. దీనికి ఉపాచన సమమాస మరి 10, 11, 13, 14 అట్లా కాకుండా 10, 20, 19, 21 సరే అది గుర్తు ఉన్నా కూడా టైం తీసుకుంటుంది కాబట్టి చూడగానే బిట్టు పెట్టేటటువంటి టెక్నిక్స్ ఇవి ఫ్రెండ్స్. వీటిని ఎక్కువగా ఫాలో అవ్వండి. మరొకసారి వీడియోని స్పీడ్గా ఉన్నట్లయితే మరొకసారి దీన్ని ఫార్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన వృత్త పద్యాలకు సంబంధించినటువంటి లాజిక్స్ కంటిన్యూషన్లో చూడండి. ఇక మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ లఘువులు గురువులు, మరి లఘువులను విభజించడం గురువులను విభజించడం అని మనకు తెలుసు ఫ్రెండ్స్. మన గతం చిన్న క్లాస్ నుంచి చదువుకుంటూ ఉన్నాం కాబట్టి లఘువులు అంటే మనందరికీ ఒకసారి రివిజన్గా ఒకసారి మీకు చూపిస్తా. 1-2 సందర్భాల్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో వాటిని కూడా మీకు క్లారిటీ ఇస్తా చూడండి. లఘువు అంటే చూడండి ఫ్రెండ్స్, అందరికీ తెలిసింది. మరి లఘువు అనగానే రసవాచులు అని మనందరికీ తెలుసు. రసవాచులు అంటే పొట్టి అచ్చులు అంటే జస్ట్ దీర్ఘం లేని ఫ్రెండ్స్ లఘువులు అంటే. దీర్ఘం ఉంటేనేమో గురువులు, దీర్ఘం లేకపోతే మాత్రం లఘువులు అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఆ అని, ఈ అని, ఊ అని, రు అని, ఏ అని, ఓ అని ఇట్లా ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఇవన్నీ కూడా లఘువులు అవుతాయి ఫ్రెండ్స్, రసవాచులు, పొట్టి అచ్చులు. మరి అలానే ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి చూడండి, రే కానీ రసవాచులతో కూడా హల్లులు అంటే రే కానీ, మీ కానీ, తో కానీ, పూ కానీ, చూ కానీ ఇవన్నీ. ఇక దీర్ఘం కానీ దీర్ఘ అక్షరాలు కూడా ఫ్రెండ్స్. దీర్ఘం కానీ దీర్ఘ అక్షరాలు అంటే ఏంటంటే ద్విత్వాక్షరాలు ఫ్రెండ్స్. ఏంటంటే యావత్తు బాగా బావత్తు అంటే అదే అక్షరానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం మనకు తెలుసు. అదే అక్షరానికి వేరొక ఒత్తు వస్తే అది మరి సంయుక్తాక్షరం అనేది మనందరికీ తెలుసు. దీర్ఘం కాకుండా ఉండేటటువంటి ఇవన్నీ కూడా మరి లఘువులు అవుతాయి, అవి మనకు తెలుసు ఫ్రెండ్స్. దీర్ఘాలు లేని సంయుక్తాక్షరాలు కూడా లఘువులు అవుతాయి, అంటే అదే అక్షరానికి వేరొక ఒత్తు రావాలి, అవి లఘువులు అవుతాయి. ఇవి మనం కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. అలానే ఇక గురువులు చూద్దాం. ఇక గురువులు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే దీర్ఘం అంటే చూడండి, దీర్ఘం, కొమ్ము దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం, రోత్వం దీర్ఘం, ఏత్వం పొల్లు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏత్వం పొల్లు కూడా ఏమవుతుందంటే గురువు అవుతుంది, ఐత్వం కూడా గురువు అవుతుంది, ఇట్లా మీరు ఓత్వం కూడా గురువు అవుతుంది. అంటే ఇది ఒక దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు తెలుసు కదా చిన్నప్పుడు తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం మనం చిన్నప్పుడు చదివాం కదా. తలకట్టు అనేది ఏంటంటే పొట్టిది కాబట్టి జస్ట్ ఏంటంటే అది లఘు అవుతుంది. దీర్ఘం అనగానే మరి గురువు అవుతుంది. గుడి అంటేనేమో అది లఘు అవుతుంది. గుడి దీర్ఘం అంటేనేమో దీర్ఘానికి సంబంధించింది ఏదైనా. అంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను నేను. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే ఇక్కడ చూడండి ఐ ఆవులతో కూడా అక్షరాలు అంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఐ రాస్తాం ఫ్రెండ్స్, ఐ అంటాం. ఈ రెండు కూడా లఘువులు అవుతాయి. ఐ అనేది గురువు అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే డై కానీ, నై కానీ, టై కానీ ఇట్లాంటివి. ఒకవేళ ఔత్వం పొల్లు అంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఔత్వం అంటే ఎందుకు చూడండి, టౌ, లవ్ ఇవన్నీ కూడా ఇక దీర్ఘంగా వస్తాయి కాబట్టి వాటిని కూడా మనం గురువులుగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఐ, ఔ, ఐ ఔ అంటాం కాబట్టి ఫ్రెండ్స్. మరి ఐ కానివ్వండి, ఔ కానివ్వండి, ఆ రెండు కూడా గురువులు అవుతాయి, మిగతా అనేవి లఘువులు అవుతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎందుకంటే కొంచెం ఎప్పుడన్నా ఇట్లాంటి డిఫికల్టీ ఇచ్చినప్పుడు మనం ఘన విభజన చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఇవే కాబట్టి కొంచెం చూడండి. ఇక్కడ నిశ్వాస ఉంది, వాణి శ్వాస ఉంది ఫ్రెండ్స్. చూడండి మరి నిశ్వాస, వాణి శ్వాస ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని చూడండి. ఇక్కడ మరి ఇక్కడ స్వా ఉంది ఫ్రెండ్స్. మనకి స్వా అనగానే మనందరికీ తెలుసు అది సాకి వాగుతుంది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది గురువు. ఓకే, ఇది మనకి తెలిసిపోయింది. అది మనకి ఇది సా అనేది మళ్ళీ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది, ఇది గురువు అవుతుంది. దీనికి మీకు తేడా చూపిస్తా ఫ్రెండ్స్. వాణి శ్వాస అనుంది. మరి వాణి శ్వాసలో ఎక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ సాకి వాగుతుంది సంయుక్తాక్షరానికి ముందు ఏమైందంటే ఇక్కడ లఘు అయింది ఫ్రెండ్స్. ఇది గురువు కాల. ఎందుకు అంటే ఇక్కడ మీరు చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి, దీనికి డిఫరెన్స్ ఒకే ఒక అక్షరం చూపిస్తాం మీకు. ఇక్కడ ఎట్లాంటి పదాలు సంయుక్తాక్షరానికి ముందు సింగిల్ లెటర్ వస్తే, ఒక్క లెటర్ వస్తే అది కామన్గా మనం ఉపయోగించే ఫార్ములానే ఫ్రెండ్స్. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది గురువు అని గుర్తుపెట్టుకోండి, ఒకే అక్షరం వస్తే. అలా కాకుండా 2 లెటర్లు కానివ్వండి, 3 లెటర్లు కానివ్వండి, ఇలా కనుక వస్తే దాంట్లో అది ఏమవుతుందంటే సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది లఘు అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు ఇలా ఊది పలికి అక్షరాలు అంటారు వీటిని ఫ్రెండ్స్. ఊది పలుకుతుంది, శ్వాస, వాణి శ్వాస ఇట్లాంటివి ఎక్కడెక్కడ తగులుతూ ఉంటాయి. ఇట్లా వచ్చినప్పుడు సింగిల్ లెటర్ ఉంటే మాత్రం మామూలు జనరల్గా గురువులకు సంబంధించినటువంటి ఆ ఫార్ములాని సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది గురువు అవుతుంది. బట్ మరి ఇక్కడ 2 అక్షరాలు కనుక వస్తే 2 కానివ్వండి, 3 కానివ్వండి, ఎన్ని వచ్చినా సరే అప్పుడు సంయుక్తాక్షరానికి ముందు లఘు అవుతుంది. అదొక్కటి మీరు దీని ఒక్కదాన్ని మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీరుంటే ఇలాంటివి కొంచెం ఐకారం కానివ్వండి, ఔకారం అట్లాంటివి వస్తే మాత్రం అది గురువులు అవుతాయి. ఇవి 2 కొంచెం ఇట్లాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గణాల మీద ఇవన్నీ కూడా మీకు తెలిసినట్టు వాటిని జస్ట్ మీకు ఒక రివిజన్ లాగా ఇప్పుడు చెప్పా ఫ్రెండ్స్.
ఘన విభజనకు సంబంధించినటువంటి లఘువులు గురువులు మీ అందరికీ తెలుసు కాబట్టి వాటిని కొంచెం ఫాస్ట్గా నేను చెప్పడం జరిగింది. కన్ఫ్యూజ్గా ఎక్కడ అవుతాము అది కూడా చెప్పాను నేను. ఏంటంటే ఇప్పుడు మనం ఇలాంటివి ఐ అనేది కానివ్వండి, అవు కానివ్వండి, ఈ రెండు కూడా ఇట్లాంటి వాటితో వచ్చారు. రై, డై, కై, లేకపోతే రౌ, ఇట్లాంటివన్నీ కూడా గురువులు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొంచెం స్ట్రెచ్ చేస్తా ఫ్రెండ్స్. అలానే ఊదు పలికేవంటే ఇప్పుడు మీకు చూపించాను, నిశ్వాస వానుశ్వాస అని. సింగిల్ లెటర్ వస్తేనే మామూలు గురువే అవుతుంది. 2 లెటర్లు కానివ్వండి, 3 లెటర్లు కానివ్వండి కనుక అలా వచ్చి ఊదు పలికితే మాత్రం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సంయుక్తాక్షరానికి ముందు అనేది లఘు అవుతుంది. అదొక విషయం మనకి మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటివి ఎక్కువ సార్లు అడిగినటువంటివి ఏంటంటే ఫ్రెండ్స్ ఏకాక్షర గణాలు అని, 2 అక్షరాలు గణాలని మరి ఇట్లా అడిగిండు. ఈ క్రింది మనలో ఏకాక్షర గణం అంటే అందరికీ తెలుసు, ఒకే అక్షరం ఉండాలి లఘు గురువు. ఇది పెద్దగా అడిగే అవకాశం లేదు కాబట్టి అది ఉండదు. ఏకాక్షర గణాలు మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్ 2. ఎందుకు 2 అంటే ఒక లఘు గురువే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. అట్లా లఘువు గురువు ఉంది కాబట్టి ఏకాక్షర గణాలంటే 2. ఇక 2 అక్షరాలు గణాలంటే ప్రతిదీ నేను ఇక్కడ రాశాను. పక్కనే ఏమన్నా నేను ఒక కోడ్ లాంటిది ఏమన్నా ఒక ట్రిక్ లాంటిది ఏమన్నా రాసుంటే ఫ్రెండ్స్ మీరు నేను కొంచెం మిస్ అయినా మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక 2 అక్షరాలు గణాలనగానే మీరు 2 2 4 అనుకోండి. 2 అక్షరాలు గణాలనగా 2 2 అనుకుంటే మీరు 4 అనుకున్నట్లయితే 4 ఉంటాయి. రేపు ఎగ్జామ్లో 2 అక్షరాలు గణాలు ఎన్ని అన్నాడు అనుకోండి, 4 2 2 4. ఏం లాగా లఘు గురువుని మనం రాయాలి. ఇది చూడండి దీని అలా రాయొచ్చు, గురువు లఘువు, లఘు గురువు, 2 గురువులు, తర్వాత 2 లఘువులు అని రాశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక తెలుసు కదా, ఇక్కడ నుంచి చూడండి 2 లఘువులు అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ ఏమో లా, రెండోదేమో లాలం. ఇంకంటే ఏం లేదు, దీన్ని ఈజీ 2 అక్షరాలు గణాలు 4 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 2 గురువులు అంటేనేమో గాగ అంటేనేమో గగం కావచ్చు, గగ కావచ్చు, లలా అనుకోవచ్చు మీ ఇష్టం. ఇక తర్వాత లఘువు గురువు ఉంది ఫ్రెండ్స్. లఘువు గురువు అంటేనేమో లగం లేదా లగా అని అంటాం. దీన్ని మీరు వగానం అని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఒక లాజిక్ ఉంది చెప్తా. గురువు లఘు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గురువు లఘు అనగానే గల లేదా గలం లేదా గల అని అంటాం. ఈ గల లేదా గలంని హగనం అంటాం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ దీన్ని జనరల్గా హాస్యంగా ఒక కోడ్గా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎలా అంటే లగ్గంలో లొల్లి, గల్లీలో గగ్గోలని జస్ట్ ఒక హాస్యంగా ఇది అందరికీ తెలిసినటువంటి లాజిక్స్ ఫ్రెండ్స్. ఇది 2 అక్షరాల గణాలకు సంబంధించింది. ఇది లగ్గంలో లొల్లి, గల్లీలో గగ్గోలు. ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే లగ్గం అంటేనేమో లగం అని గుర్తుపెట్టుకోండి, లొల్లి అంటేనేమో లలం అని గుర్తుపెట్టుకోండి, గల్లీ అంటేనేమో గలం లేదా గల అని గుర్తుపెట్టుకోండి, గగ్గోలు అంటేనేమో గగ లేదా గగం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లయినా లేదా జనరల్గా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. గురువు లఘు, లఘు గురువు, గురువు గురువు 2 లఘువులు వేసుకున్నాం అనుకోండి. జనరల్గా 2 లఘువులు అంటే అలానే మనకి దానికి కోడ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 2 గురువులని తెలుసు, ఇది లగమని తెలుసు, గలమని తెలుసు. ఇంక లగ్గంలో లొల్లి, గల్లీలో గల్లీ కూడా అవసరం లేదు, చాలా ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ లగం అనగానే మనకు వగనం గుర్తుపెట్టుకోవాలి, గలం అనగానే హగనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కన్ఫ్యూజ్. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో 2 అక్షరాల గణము కానిది అంటాడు. 2 అక్షరాల గణము కానిది అని ఇక్కడ గలమని ఇవ్వడు, లగమని ఇవ్వడు. వాడు ఏం చేస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వగానం హగనం అంటాడు. మీరు బాగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని హగనం అనగానే మీకు గురువు లఘువు గలం గుర్తు రావాలి, వగానం అనగానే లగం గుర్తు రావాలి. లగం వస్తే ఆటోమేటిక్గా లఘు గురువు గుర్తుకొస్తుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. హగనాన్ని గలం, వగనాన్ని లగం ఎలా గుర్తుపెట్టుకుంటారని చాలా ఈజీగా నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. కావాలని చూడండి. లగం అంటే మీరు లగ్గం అని గుర్తుపెట్టుకోండి. లగ్గం ఎవరికి చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ లవ్ చేసుకున్న వాళ్ళకి లగ్గం అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లవంగం అని గుర్తుపెట్టుకోండి. లవంగం అనగానే లగం అని గుర్తొస్తుంది, వగనం అని గుర్తొస్తుంది. లేదా లగ్గం ఎవరికి పెట్టాలంటే లవ్ చేసుకున్న వాళ్ళకి, లవ్ అంటే వా అనే పదం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వగనం అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. లగ్గం ఎవరికి పెట్టాలంటే లవ్ చేసుకున్న వాళ్ళకని గుర్తుపెట్టుకోండి. లేదా లవంగం అని గుర్తుపెట్టుకున్నా కూడా లగం అనగానే వగనం అని గుర్తుంటుంది, అది పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ గలం అంటే గురువు లఘువుని హగనం ఎలా గుర్తుపెట్టుకుంటారండి. అలానే హగనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. హగనాన్ని కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇక్కడ గలాన్ని హగనంతో ఎలా సింక్ చేసి గుర్తుపెట్టుకోవాలంటే గ్రహణం అని గుర్తుపెట్టుకోండి. గ్రహణం అంటే మనకు తెలుసుగా ఫ్రెండ్స్, గ్రహణంని గ్రహణం అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. లేదా గ్రహణం అని హా గుర్తొచ్చినా ఇక గురువు తర్వాత లఘవే అనేది మనకి ఈజీగా తెలుసు కాబట్టి అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ లగం అంటేనేమో లగ్గం గుర్తుపెట్టుకుంటే లవ్ అనే దాంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. గలాన్ని హగనంతో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గ్రహణం అని గుర్తుపెట్టుకుంటే హా అనే పదం వస్తుంది, గా అనే పదం వస్తుంది కాబట్టి ఇక్కడ గురువు లఘువుని ఆ గ్రహణంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ 2 అక్షరాల గణాలు 4ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక పక్కన ఇవన్నీ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రైతులు, మరి చిక్కని, పాలపై ఇలాంటివి కొంచెం రాశాను. ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి, ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని ఇక్కడ రాశాను. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 3 అక్షరాల గణాలు. ఈ 3 అక్షరాల గణాలని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటేనేమో యమ, తారాజ, బాణసలాగం అని మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ రాసేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మా, తారా అనేది 3 కూడా దీర్ఘాక్షరాలు, అవి మీరు కన్ఫ్యూజ్ కామాకండి. ఫస్ట్ యా అనేది యమ, తారాజ, బాణసలగం అంటే దీర్ఘాక్షరాలు కనుక మనం కన్ఫ్యూజ్ అయితే మరి లఘువ, గురువ అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లెటర్ వచ్చేసి దీర్ఘాక్షరం కాదు, అది హ్రస్వాక్షరం. ఇక మిగతా 3 ఫ్రెండ్స్ దీర్ఘాక్షరాలు. దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారు లాజిక్స్ అంటే మాతార అంటేనా మాత్ర అని గుర్తుపెట్టుకోండి. ఈ మాత్ర అనే ఆ పదం అనేది దీర్ఘంతో ఉన్నదని గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మాత్ర అనే పదం దీర్ఘం కాబట్టి యా, మా, తారాజ, ఇక బాణస లగం అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలా మీరు లఘు గురువుని మనం విభజించుకుంటే మన అందరికీ తెలుసు కాబట్టి ఫ్రెండ్స్. పక్కన ఇవన్నీ మీ అందరికీ తెలుసు. సో 3 అక్షరాల గణాలు 8 అనేది ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారంటే 3 అక్షరాలు అంటే 3 3 9 అనుకోండి ఫ్రెండ్స్. అందులో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 8 అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద 3 అక్షరాల గణాలు 8. ఇక 8ని ఇక యమాతారాజ బాణస లగం ద్వారా మనం 8ని చూడొచ్చు. లేదా ఇంకొక రకంగా అలాంటి చూడండి, చాలా మంది చదువుతారు ఇక్కడ ఆది గురువు అని, మధ్య గురువు అని, అంత్య గురువు అని, ఆది లఘు అని, మధ్య లఘు అని, అంత్య లఘు అని ఇలా కూడా చదువుతూ ఉంటారు. ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నేను పక్కన రాసే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భజస ఎర్ర తమన్నా ఒక హాస్యంగా ఇక్కడ మీకు ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. అంటే 3 అక్షరాల గణాలు 8ని యమాతారాజ బాణస లగం అనే దాని ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఆది, మధ్య, అంత్య ఇట్లా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా భజస ఎర్ర తమన్నా అంటే భజన చేస్తున్నటువంటి ఎర్ర తమన్నా లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని మళ్ళీ ఇంకా చాలా ఈజీగా యమాతారాజ బాణస లగం
కంటే కూడా ఈజీగా ఇలా కూడా ఆది గురువు మధ్య గురువు అనే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా కూడా కొంతమంది కన్ఫ్యూజ్గా ఉంటే ఇంకా ఈజీగా ఇంకొక ట్రిక్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తా. సరే దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. బజసెర తమన్నా కానివ్వండి, రకరకాలుగా చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఎలా చదువుకునే ఎగ్జామ్లో మనం బిట్టు పెట్టడానికే కాబట్టి ప్రయోగాలన్నీ కూడా మీరు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అన్నీ మీకు ఇక్కడ ప్రతిదీ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పేటటువంటి లాజిక్స్ మీకు ప్రయత్నం చేసి చూడండి. మరి మగనం అంటేనేమో 3 గురువులే అని గుర్తుపెట్టుకోండి. మా అంటేనేమో 3 గురువులే అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది పెద్ద కష్టమేం కాదు. నగనం అంటే 3 లఘువులే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి. నా ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఇట్లా రాస్తాం కదా. నా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్లా రాసామనుకోండి ఇది ఒక లఘువు, ఇట్లా రాసామనుకోండి ఇది ఒక లఘువు, ఇట్లా పైకి అన్నాం అనుకోండి ఇది ఒక లఘువు అనుకోండి. మీరు జస్ట్ హాస్యంగా నా అనగానే మీకు 3 లఘువులే గుర్తొస్తాయి. నాన్న ఇలా రాస్తాం కాబట్టి లఘువు 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 ఇట్లా లఘువు 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 ఇట్లా అనుకుంటే 3 లఘువులు కాబట్టి నగనం అవుతుందని గుర్తుపెట్టుకోండి. మగనం అంటే 3 గురువులను గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఇక నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఈజీగా స్పీడ్గా అనమాట మా తారాజు బాణసలగం అనే దానికంటే కూడా స్పీడ్గా చేయడానికి ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు ఇది కూడా మీకు గుర్తు రానప్పుడు, బజసెర తమన్నా ఇది కూడా గుర్తు రానప్పుడు అక్షరం చూడగానే గుర్తుపెట్టే టెక్నిక్స్ అనమాట ఇవి. నగనం అనగానే మీకు ఇంతకుముందు చెప్పిన లాజిక్ అలా ఫాలో అవ్వండి. మగనం అంటే 3 గురువులు అట్లా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి బగనాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, బాణ లెటర్ని ఇలా రాస్తాను ఫ్రెండ్స్. ఎట్లా అంటాం, కింద ఒక పొల్లు ఇస్తాం మనం చూడండి ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భగనాన్ని బా అనేది మనకు చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నాం కదా, ఇలా అన్నప్పుడు ఇది ఒక గురువులాగా అనుకోండి. చూడండి ఇట్లా గురువులాగా అనుకున్నాం, ఇట్లా రాస్తాం చూడండి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ గురువు అని అర్థం, స్టార్టింగ్ గురువు ఉంది ఇక్కడ. దాని తర్వాత కింద పొల్లు ఇచ్చినాం కాబట్టి లఘువు అని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాతది ఇక పైన ఇట్లా మరి తలకట్లాగా ఇస్తున్నాం కాబట్టి ఒక లఘువు అనుకోండి. భగనం అనగానే మీరు ఈజీగా మరి ఫస్ట్ ఇలా అంటాం కాబట్టి ఒక గురువు వచ్చింది, స్టార్టింగ్ గురువు అంటే ఆది గురువు అన్నట్టు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా అట్లా భగనాన్ని మన గురువు లఘువుగా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు, ఎందుకంటే స్పీడ్గా అనమాట. స్పీడ్గా అదొక టెక్నిక్. నెక్స్ట్ జగనం చూడండి, జగనం అంటే మనం దాన్ని ఎలా రాస్తామని ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తా చూడండి. ఇట్లా రాసి మధ్యలో ఇలా అన్నాం మనం చూడండి, ఇట్లా రాస్తాం మనం. ఇక్కడ ఇది గురువులాగా తీసుకున్నట్లయితే గురువు అనేది ఈ అక్షరానికి చూడండి మధ్యలో ఉంది ఫ్రెండ్స్, మధ్యలో ఉంది అంటే మధ్య గురువు అని గుర్తుపెట్టుకోండి. అంటే మధ్యలో గురువు ఉంటే అది ఆటోమేటిక్గా జగనం, మధ్యలో గురువు ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. జాకి మధ్యలో గురువు, అదొక లాజిక్ అనమాట. స్పీడ్గా చేసేటటువంటి టెక్నిక్స్ ఛందస్సులో అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకోటి చూడండి, బా అయిపోయింది జా అయిపోయింది ఫ్రెండ్స్, సా ఉంది. సాని ఎలా రాస్తాం చూడండి, ఇంతకుముందు ఇలా అంటాం, సా రాసేటప్పుడు ఇలా అంటాం. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఇలా అనుకున్నాం అనుకోండి, ఇట్లా జనరల్గా రాస్తాం చూడండి. అంటే ఇదొక లఘువు, ఇదొక లఘువు, ఇలా తీసినామంటే ఇది గురువు అన్నట్టు. అంటే ఫస్ట్ 2 లఘువులు కాబట్టి చూడండి, ఫస్ట్ 2 లఘువులు ఇచ్చిందంటే అది ఆటోమేటిక్గా సగనం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఇలా ఇచ్చి ఇది ఏంటి అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, యమా తారాజు బాణసలగం వేసుకొని దానికి గురువు లఘువులు విభజించుకొని చేస్తాం. ఇంకా స్పీడ్గా చేయాలనుకోండి, దీన్ని ఇట్లా అన్నాడు అనుకోండి, ఇదేంటి ఇట్లా కలిపేసాను, ఇది ఒక గురువు అనుకోండి, లఘు అనుకోండి, ఇలా అన్నాం, ఇలా చెప్పండి సగనం అని ఈజీగా చేయొచ్చు అనమాట. ఫాస్ట్ కోసం ఫ్రెండ్స్ ఇదంతా. నెక్స్ట్ యగనాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, యగనాన్ని కూడా చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మరి మగనం అంటేనేమో 3 గురువులు అది గుర్తుపెట్టుకున్నాం ఈజీగా. సరే నెక్స్ట్ యగనాన్ని ఎలా ఈజీగా, ఇప్పుడు యగనాన్ని కంటే ముందు చూడండి ఫ్రెండ్స్, రగనము తగనం చెప్పి దాని జోలికి వెళ్దాం చూడండి. రగనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చూద్దాం. రగనం అంటే ఇలా అన్నాం కదా, ఈ రాకి ఇది లఘువు కదా ఫ్రెండ్స్, ఇది గీత లఘువుగా అనుకుంటే ఈ లఘువు అనేది ఎక్కడ మధ్యలో ఉంది. ఇంతకుముందు మనం జగనం అంటే జాకి గురువు మధ్యలో ఉంది, ఇది మధ్య గురువు జగనం అని అనుకున్నాం. అలానే ఇక్కడ మరి ఇక్కడ ఈ లెటర్ని కనుక మనం రా రాసినట్టయితే ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఇది అంటే లఘువు, ఈ లఘువు అనేది మధ్యలో ఉందని గుర్తుపెట్టుకోండి. మధ్యలో లఘువు అంటే మధ్య లఘువు, రగనం అయిపోయింది. తగనం చూడండి, తగనాన్ని ఎలా రాస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాస్తాను చూడండి. తగనాన్ని ఇలా అన్నాం, ఇది ఒక గురువులాగా తీసుకుంటే ఇలా అన్నాము, ఇట్లా అంటాం. అంటే ఏడొక గురువు వచ్చింది ఫ్రెండ్స్, ఏడొక గురువు వచ్చింది అంటే 2 గురువులు వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్లో ఏమొచ్చిందంటే లఘువు వచ్చింది, అంటే ఇక అంతే లఘువు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేటటువంటి టెక్నిక్స్ అనమాట ఇవి. మీరు జనరల్గా రీజనింగ్లో చూడండి, మరి ఏబిసిడి లెటర్స్ని మరి హెచ్ అంటే మనందరికీ తెలుసు 8 అని ఎట్లా అనుకుంటాము, ఐ అంటే ఇట్లా రాసినప్పుడు 9 ఎట్లా అనుకుంటాము, మరి జీ అంటే 7 ఎట్లా రాస్తే ఇట్లా మన రీజనింగ్లో ఎలా అయితే లెటర్స్ని కోడింగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఇట్లా ఇక్కడ కూడా అలానే ఫాలో అవ్వండి. యమా తారాజు బాణసలగం అనేది ఓల్డ్ అనుకోండి, న్యూ ప్యాటర్న్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. తగనం అంటే ఇలాంటిది గురువు, ఇలాంటిది ఒక గురువు, లాస్ట్లో వచ్చేసింది లఘువు. అంటే ఎప్పుడైనా గురువు లఘువు అని అనుకోండి, చివరిలో వచ్చేది లెటర్ ఇదే కాబట్టి తగనం అలా గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా ఫ్రెండ్స్ యగనం, ఈ యగనానికి సంబంధించి ఒక్కటి మీరు దీని కోడింగ్ ఎడ చూద్దామన్నా రావట్లేదు ఫ్రెండ్స్, దీని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యగనం అంటే ఇట్లా రాసాం ఫ్రెండ్స్. సరే చివరిలో దీన్ని గురువుగా తీసుకున్నాం, తర్వాత దీని గురువుగా అంటే చివరిలో 2 గురువులు కాబట్టి ఇక ముందు తొలి లఘు అన్నట్టు నేను గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంటే చివరిలో 2 గురువులు ఉన్నాయన్నట్టు గుర్తుపెట్టుకున్నా. మీరు అట్లనే గుర్తుపెట్టుకొని ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఇంకెవరికైనా వేరే మీకు తెలిసిన ఏమైనా లాజిక్ ఉంటే ఫ్రెండ్స్ కూడా షేర్ అవుతుంది కాబట్టి ఏమైనా ఎవరికైనా తెలిస్తే కింద ఆ లాజిక్ని మీరు రాయండి ఫ్రెండ్స్. యగనం అంటే నేను ఎలా అయితే గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, ఇట్లా అంటే ఇది ఒక గురువు, లాస్ట్లో గురువు అన్నట్టు గుర్తుపెట్టుకున్నా. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. ఇట్లా మరి 3 అక్షరాల గణాలు 8. సరే మీకు ఇది రాకపోయినా యమా తారాజు బాణసలగం అనేది మనకుంది కాబట్టి దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, మిగతాది కూడా చూడండి. ఎంత జస్ట్ ఒక 10-15 నిమిషాల్లోనే స్పీడ్గా లాగిస్తా ఫ్రెండ్స్. చూడండి వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఛందస్సు. ఈ వీడియోని కనుక కరెక్ట్గా మీరు కనుక కాన్సన్ట్రేషన్ కనుక అర్థం చేస్తే ఛందస్సు మీరు లైఫ్లో మర్చిపోరు, ఫటాఫట్ మీరు బిట్ని ఈజీగా పెట్టేస్తారు ఫ్రెండ్స్. చూద్దాం, వృత్తాలు అంటే వృత్త పద్యాలు ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది, ఇందులో ఏం లేదు. ఇక ఉత్పలమాల, చంపకమాల ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఒకసారి వీటిని ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, దానికోసం మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ ఉత్పలమాల ఆల్రెడీ స్టార్టింగ్లోనే నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇట్లా ఈ ఘన విభజన ఇవన్నీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇవన్నీ దాని గురించి చెప్పేది ఉంది. ఘన విభజన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వృత్త పద్యాలకు సంబంధించి 3 అక్షరాలను తీసుకుంటాం. అదే మరి మిగతా పద్యాలు, జాతి పద్యాలు కానివ్వండి, ఉపజాతి పద్యాలు కానివ్వండి, వాటి మనం ఏం చేస్తామంటే 4 లెటర్స్ని మరి ఘన విభజన చేస్తాం. అది మనందరికీ తెలుసు. వృత్త పద్యాలు అయితే మాత్రం 3 అంటే 3 లెటర్స్ కౌంట్ చేసుకొని లైన్, 3 లెటర్స్ కౌంట్ చేసుకొని లైన్ కొడతాం. ఇక లఘువులు గురువులు ఏంటో మనకు తెలుసు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అది కూడా చెప్పాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవుతారు. ఎత్తి స్థానం వరకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అడుగుతా ఉన్నాడు బాగా. ఇప్పుడు ఉత్పలమాలకు సంబంధించి ఫస్ట్ లెటర్ ఎత్తి స్థానం ఏంటంటే బాగుంది,
మళ్ళీ ఎన్నో లెటర్ మరి ఎత్తి స్థానం అంటే ఉత్పలమాల అంటే 10, 20 అన్న 10వ అక్షరం కాబట్టి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఇక్కడ ఉంది చూడండి. అంటే బాకీ పా అనేది ఎత్తి స్థానం అవుతుంది కాబట్టి మనకి అట్లా కొంచెం మాలకు సంబంధించి అంతకుముందు స్టార్టింగ్లో చెప్పారు ఫ్రెండ్స్. చెంపమాల కూడా అయిపోయింది. మళ్ళీ ఒకసారి వీలుంటే ఇదంతా నేను రాసిన ఏమైనా లాజిక్స్ ఇక్కడ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఉపయోగపడితే మేము గతంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేసాం. మరి మేము చేసినటువంటి ప్రయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్ వెంటనే బిట్ పెట్టాలి, అందరికంటే స్పీడ్గా పెట్టాలి, చాలా వేగంగా. ఇప్పుడు చూడండి 3G 4G 5G లాగా మేము ఆ రోజుల్లోనే చాలా వేగంగా పెట్టాలనే ఆలోచనతో ప్రిపేర్ అయ్యాం. మేము అంత ప్రిపేర్ అయినాం కాబట్టి ఫ్రెండ్స్ మాకు మా కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు అమన్గఢ్లో గ్రాండ్ టెస్ట్ పెట్టినా, డైరీ టెస్ట్ పెట్టినా, వీక్లీ టెస్ట్, ఏ టెస్ట్లో పెట్టినా కూడా మేము టాప్ 10లో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. టాప్ 10లో మరి వేల మంది రాసినటువంటి వాళ్ళలో టాప్ 10లో మేము ఉన్నామంటే ఇలాంటి లాజిక్స్ ఎన్నో ఉపయోగించాం కాబట్టి ఫ్రెండ్స్. మీరు కూడా ఏమైనా మీకు ఇలాంటి వాటిలో ఏది యూజ్ అయితే మీరు అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అప్పట్లో నేను రాసుకునే ఫ్రెండ్స్, నేను ఈ మధ్య రాసిన కాదు, అప్పట్లో నేను రాసుకున్నవి మీకు PDF లాగా చేశాను. ప్రతిదీ ఏమైనా మీకు అవకాశం ఉంటే రాసుకోండి. ఇవి చూడండి ఏమైనా లెటర్స్ ఉన్నా కూడా అలాంటి ఏమన్నా కూడా మీకు ఇవన్నీ చూసుకొని మధ్య ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ అక్షరాలు ఏంటి ఇవన్నీ చెప్పాను, మళ్ళీ అవసరం లేదని నేను ఫార్వర్డ్ చేస్తాను. చూడండి నెక్స్ట్ వచ్చేసి జాతి పద్యాలు. ఇక్కడ చూడండి ఇక జాతి పద్యాల మీద ఎక్కువగా అడుగుతా ఉన్నాడు ఎగ్జామ్లో. జాతి పద్యాలు అనగానే మనకి రెండు గుర్తు రావాలి. ఒకటేమో ద్విపద, రెండోదేమో కందం. ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జాతి అనగానే మనకి రెండు బయాలజీ పరంగా రెండు తెలుసు ఫ్రెండ్స్. జాతి అంటేనేమో జాతి అని, ఉపజాతి అని మరి మనకు తెలుసు. కెరోలెస్ లినియస్కి సంబంధించినట్టు బయాలజీలో అలా గుర్తుపెట్టుకోండి. రెండు జాతులు ఉంటాయి ఫ్రెండ్స్. జాతి అంటే జాతి, ప్రజాతి లాగానే రెండు ఉంటాయి. ఒకటేమో ద్విపద, రెండోది వచ్చేసి కందం. ఈ ద్విపదకి సంబంధించినటువంటి మరి దీనికి సంబంధించి గణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. దీని ఎలా హాస్యంగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. నేను రాశాను చూడండి. ద్విపద అంటే ఏంటంటే దీని నంబర్స్ వేసుకోండి. ద్విపద అనగానే జనరల్గా తెలుసు ఫ్రెండ్స్, ద్వి అంటే రెండు కదా, రెండు అంటే నంబర్లు ఇలా వేసుకోండి. 1, 2, 3 అని వేసుకోండి. 1, 2, 3 అని వేసుకొని మధ్యలో ఉన్న ఆ రెండుని ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేయండి. ఇక మనకున్నది ఎంత 1, ఇంకోటేమో 3 ఫ్రెండ్స్. 1, 3 ఉంది. ఈ 1 అంటే ఏంటంటే సూర్యగణం అని అర్థం. 3 అంటేనేమో ఇంద్రగణాలని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 1 అనేది సూర్యగణం అనేది మనకు కన్ఫ్యూజ్గా ఉందనుకోండి, ఈ 1ని ఇలా రాశారనుకోండి ఫ్రెండ్స్, సాలాగా తయారవుతుందిగా. మరోసారి మీకు చూపిస్తా చూడండి ఈజీగా. ద్విపద అనగానే 1, 2, 3 అని గుర్తుపెట్టుకుంటే 2ని మీరు ఎలిమినేట్ చేస్తే చివరికి 1, 3 మిగిలింది. ఈ 1 అనేది సూర్యగణం అవుతుంది, 3 అనేది ఇంద్రగణం అవుతుంది. మరి 1ని సూర్యగణానికి ఎలా లింక్ చేస్తారంటే 1ని ఇలా అన్నారనుకోండి, సాలాగా ఉంది అంటే సూర్యగణంగా. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి లాజిక్గా. మీకు పక్కన రాసే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు పక్కన రాశాను, వీలుంటే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక ద్విపద అనగానే ఒక సూర్యగణం, 3 ఇంద్రగణాలు అనేది 1, 2, 3 వేసుకొని సరిపోతుంది. ఇక నేను ఇక్కడ అన్ని ఉంటే చూడండి, ఒక్కొక్క పాదంలో 3 ఇంద్రగణాలు ఉంటే సూర్యగణం ఉంటుంది. మనం సూర్యగణాలను ఇంద్రగణాలను మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. మరి దీనికంటే ముందు ఫ్రెండ్స్ మనకు మరి మీ అందరికీ తెలిసిందే సూర్యగణాలు, ఇంద్రగణాలు. సూర్యగణాలు 2 అని తెలుసు. అలానే మరి సూర్యగణాలని ఇంద్రగణాలని ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలా మందికి తెలుసు. అయినా అక్కడ ఒకసారి మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి సూర్యగణాలను గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సూర్యుడు అంటే మనందరూ తెలుసు ఫ్రెండ్స్, ఎలా ఉంటాడు అనుకోండి మనం జనరల్గా. సూర్యుడికి మరి హనీ అంటే చాలా ఇష్టం అనుకోండి. హనీ అంటే మనకు తెలుసు కదా, తేనె అన్నట్టు గుర్తుపెట్టుకోండి. హనీ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గణాలతో పోల్చుకుంటే హగనము, నగనము అని గుర్తుపెట్టుకోండి. హగనము, నగనము అనేవి రెండు కూడా సూర్యగణాలు అవుతాయి. మీకు ఎప్పుడు అడుగుతాడు, ఇవి కూడా అడిగింది గతంలో ఫ్రెండ్స్. ఈ క్రింది వానలు సూర్యగణం కానిది ఏంటి, ఈ క్రింది వానలు ఇంద్రగణం ఏంటి, ఇట్లాంటివి అడిగినప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ట్రిక్ అనమాట. హన్నీ అని గుర్తుపెట్టుకుంటే సూర్యగణం అని గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి లేకపోతే తేనె హనీ అనేది కరిగిపోతుందని గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి హనీ అంటే తేనె అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా లాజిక్గా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, హగనము, నగనము అని గుర్తొస్తుంది. ఇక ఇంతకుముందు మీకు హగనము అనగానే ఏంటో చెప్పాను. అలానే నగనము అంటేనేమో నా అంటే ఇలా 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 అనమన్నాగా ఫ్రెండ్స్. అంటే 3 లఘువులు అయితే అది నగనం అవుతుంది. అట్లా మీరు నగనం గుర్తుపెట్టుకోవచ్చు. హగనము అంటేనేమో ఇంతకుముందు కూడా చెప్పాను, గ్రహణం అని చెప్పాగా ఫ్రెండ్స్. గ్రహణం అంటే గలం అని గుర్తుపెట్టుకున్నాగా ఫ్రెండ్స్. అట్లా ఈజీగా హగనం అంటే ఒక గురువు ఒక లఘువు వచ్చింది అనుకోండి, అది హగనం అవుతుంది. 3 లఘువులు వచ్చాయి అనుకోండి, నగనం అవుతుంది. ఇంతకుముందు మీకు ఇదే వీడియోలో చూపించా ఫ్రెండ్స్, ఆ లాజిక్ ఏందో చూసుకోండి. ఇది సూర్య గణాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవడం. మరి ఇంద్రగణాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీని అలా అందరికీ తెలిసినటువంటి లాజిక్ ఫ్రెండ్స్ ఇది. ఇంద్ర అంటేనేమో మనందరికీ తెలుసు, ఇంద్ర మూవీలో చిరంజీవి అలాగనే తీసుకోండి, లేకపోతే ఇంద్రుడు అనేది తీసుకోండి. మరి ఇంద్రుడు మెడలో మరి చూడండి నల్లని మరి సల్లగా ఉండే నగ వేయాలి. ఎవరు వేయాలంటే ఇంద్రుడు అంటే ఒక భర్త అనుకోండి, భర్త హస్బెండ్ అనుకోండి. నల, నగ, సల, భరత అనేవి ఇంద్రగణాలుగా గుర్తుపెట్టు. నల, నగ, సల, భరత ఇవేంటంటే ఇంద్రగణాలకు సంబంధించిన ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. 1, 2, 3, 4, 5, 6 ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. సూర్యగణాలు అంటే సూర్యుడికి హన్నీ అంటే ఇష్టం, లేదా సూర్యుడికి హన్నీ కరిగిపోతుందనో ఏదో రకం గుర్తుపెట్టుకోండి. ఇంద్రగణాలు అంటే ఇంద్రుడి మెడలో ఏం వేయాలి, నల్లని సల్లగా ఉండే అంటే కూల్గా ఉంటే నగని వేయాలి. ఈ ఇంద్రుని మీరు భర్తతో పోల్చుకుంటే లేదా భర్త మెడలో నల్లని సల్లని నగ వేయాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, ఇంద్రగణాలు అలా ఈజీగా గుర్తుంటే. నల, నగ, సల, భరత అనేది గుర్తు రాకపోతే ఇంద్రుడు అంటే భర్త కాబట్టి భర్త మెడలో ఆ నల్లగా సల్లగా ఉండే నగని వేయాలని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అది మీకు సూర్యగణాలు, ఇంద్రగణాలు ఫ్రెండ్స్. ద్విపదకు సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ఇది టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఫ్రెండ్స్. ద్విపదకు సంబంధించి చిన్న ఒక దీన్ని ఇలా ఈజీగా ఘన విభజన చేయకుండా కూడా షార్ట్కట్లో వెంటనే మనం దీన్ని క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే ఒక పద్యం ఇస్తాడు వాడు, చూడండి మీకు క్లారిటీ మొత్తం చూపిస్తాను కదా. ఒక పద్యం ఇచ్చి ఈ పద్యం అనేది మరి ఏంటంటాడు వాడు, ద్విపద అవుతుందా కందం అవుతుందా అంటాడు, లేదా ఆట వెళ్ళదా తేట గీత అని కన్ఫ్యూజ్ ఇస్తాడు. ఇట్లా పద్యం ఇవ్వగానే వెంటనే ఈజీగా క్యాచ్ చేసే టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, దాదాపు 50% ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఒక పద్యం అనేది ద్విపదకు సంబంధించిన పద్యం అనేది ఎప్పుడు కూడా షార్ట్గా ఉంటుంది, పుట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలు వచ్చాయి అనుకోండి ఫ్రెండ్స్. 3 వరుసగా ఇంద్రగణాలు వస్తే ద్విపద అవుతుంది. మనం ఇంతకుముందు లాజిక్ కూడా చెప్పాక ఫ్రెండ్స్, 1, 2, 3 అంటే 2 క్యాన్సిల్ చేసుకుంటే 1, 3 అనుకున్నాం. 1 ఇలా రాస్తేనేమో సూర్యగణం, మిగతా 3 ఇంద్రగణాలు. అంటే వరుసగా 3 ఇంద్రగణాలు వచ్చి ఆ పద్యపాదం అనేది పొట్టిగా ఉందనుకోండి, అది ద్విపదాన కావాలి, లేకపోతే ఆట వేళది తేట గీతాన కావచ్చు. వరుసగా 3 ఇంద్రగణాలు ఉంటే మాత్రం అది కన్ఫామ్గా ద్విపద అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంకా చూడండి, ఈ వరుసగా 3 ఇంద్రగణాలు చేయకుండా కూడా వాడు పద్యం ఇచ్చి అది పొట్టిగా ఉందనుకోండి, అది ద్విపదన్న అవుతుంది, ఆట వేళదన్న అవుతుంది, తేట గీతన్న అవుతుంది పొట్టిగా ఉన్నప్పుడు.
ఒకవేళ ఆటోమేటిక్గా మనం ఘన విభజన అంటే 4 లెటర్లు తీసుకొని ఘన విభజన చేసినప్పుడు అది పొట్టిగా ఉండి షార్ట్గా ఉండే పద్యపాదం పొట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలు ఉన్నా కూడా అది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ద్విపద అవుతుంది. అదొక లాజిక్ని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇక ద్విపదకు తర్వాత ఫ్రెండ్స్గా నెక్స్ట్ ఈ జాతి పద్యాలలో ఇంకోటి ఏంటంటే కందం. ఈ కందానికి సంబంధించినటువంటి లాజిక్ కూడా మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. కందానికి సంబంధించి దీని మీద గతంలో ఎక్కువ సార్లు అడిగాడు బిట్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కందం అనగానే కందంలో చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫ్రెండ్స్. కందం అంటే 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి జీరోస్తో కలుపుకుంటే. సో వాడు ఎగ్జామ్లో రేపు ఏం అడుగుతాడంటే మొత్తం ఎన్ని పాదాలు ఉంటాయంటే జనరల్గా 4 పాదాలు ఉంటాయి. ఓకే, మరి 4 పాదాలు కాకుండా మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి ఎన్ని గణాలు ఉంటాయని రేపు ఎగ్జామ్లో అడిగితే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్. 4ని చూడండి మీరు ఎలా నేను ఇక్కడ రాస్తాను చూడండి, మరొకసారి ఇక్కడ రాస్తాను చూడండి. కందం అన్నాడు కాబట్టి 1 2 3 4 అనుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు దీన్ని 4 2 * 8 8 2 * 16 అని గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని బిట్స్ వచ్చేస్తాయి ఇక్కడే. అంటే 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి జీరోస్తో కలుపుకొని 4 2 * 8 8 2 * 16 అంటే ఫ్రెండ్స్ ఏంటంటే 8 భాగాలని అర్థం. 8 భాగాలని అర్థం 16 గణాలను గుర్తుపెట్టుకోండి. 8 భాగాలు ఉంటాయి 16 గణాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క భాగంలో 2 గణాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వాడు ఈ క్రింది మానంలో కంద పద్యంలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి ఎన్ని గణాలు ఉంటాయి అంటే మీరు 4 లెటర్స్ కాబట్టి 4 2 * 8 అని గుర్తుపెట్టుకుని 8 2 * 16 గుర్తుపెట్టుకుంటే ఫటాఫట్ మీరు చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇక కంద పద్యంలో ఉన్నటువంటి గణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కందం అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హాస్యంగా ఫ్రెండ్స్ ఇది హాస్యంగా అనుకోండి. మరి కందం అనగానే మీకు కంద అందరికీ తెలుసు కదా, అందరూ తింటూ ఉంటారు కర్రీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. మరి కంద అనేటటువంటిది ఇది మరి గగా అంటే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గగా అంటే ఏపీలో సీఎం జగన్తో లింక్ చేసుకోండి. జగన్కి కంద అంటే బాగా ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. ఈ కంద ఎలా ఉంటుందంటే చాలా నల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నల్లగా ఉంటుంది ఆ కంద జగన్కి ఇష్టం. నల్లగా ఉండే కంద అనేది జగన్కి ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భజస అంటే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భజన అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి సీఎంని మనం హాస్యంగా తీసుకున్నట్లయితే మరి సీఎం దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా కూడా ఏ సీఎం అయినా మనం ఏం చేయాలి భజన చేస్తేనే ఆ సీఎం దగ్గర కలుస్తాం కాబట్టి అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కందం అనగానే కందం జగన్కి ఇష్టం కాబట్టి గగా అని గుర్తుపెట్టుకోండి. మరి కందం బ్లాక్గా ఉంటుంది కాబట్టి నలా అని గుర్తుపెట్టుకోండి. మరి జగన్ని మనం కందంతో లింక్ చేసుకున్నప్పుడు మరి జగన్ని ఎవరు కలవాలన్నా కూడా భజన చేయాలి కాబట్టి అలా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే కందం అనగానే మనకు మరి నలా గగా భజస అని గుర్తొస్తుంది. మనం అలా కాకుండా ఇంకొక ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కందం అనగానే కందం అనేది నల్లగా ఉంటుంది, ఆ గడ్డ అనేది నల్లగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. గగ అంటేనేమో చాలా అది దొరకడం చాలా గగనం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా కష్టం అది దొరకడం గగనం అని గుర్తుపెట్టుకోండి. మరి మన కందం కావాలంటే ఎవరి దగ్గరికైనా పోయి భజన చేస్తేనే కందం దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. దాన్ని హాస్యంగా చూడండి తప్ప వేరే విధంగా వద్దు ఫ్రెండ్స్. కందం అనగానే కందం నల్లగా ఉంటుంది, అది దొరకడం గగనం అని గుర్తుపెట్టుకోండి. మనకి భజస అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా లేదా జగన్తోనైనా మీరు లింక్ చేసుకున్నా కూడా జగన్ అంటే గగ అని గుర్తుపెట్టుకోండి, నల్లగా ఉండే కందం అని గుర్తుపెట్టుకోండి, భజన అనేదాన్ని హాస్యంగా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన అన్ని రాశాను నేను ఫ్రెండ్స్, ప్రతిదీ మీరు మాక్సిమం వీలుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి కంద పద్యంలో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ మరి ఇక్కడ 6వ గణం అనేది జగనం కానీ నలా కానీ కావాలి, అది ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఈ జగనం అనేది బేసిక్ గణంలో ఉండదు. ఎందుకంటే కందం అని నేను ఇక్కడ రాశాను చూడండి. కందం అంటే 4 లెటర్ తీసుకుంటే 1 2 3 4 4 అనేది ఏంటి ఫ్రెండ్స్ ఈవెన్ నెంబర్ కదా, సరి సంఖ్య కదా. ఇక సరి సంఖ్య ఉండాలి తప్ప బేసిక్ గణంలో జగనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి జగనం అంటే జగన్లో జాన లెటర్ వచ్చింది, అందుకని మీకు మరి ఏపీ సీఎం జగన్ అలా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కందం అనగానే జగన్ గుర్తుపెట్టుకుంటే జగనం వచ్చింది. ఆ జగనం కూడా 4 లెటర్స్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి సరి సంఖ్య ఉండాలి. మరి ఆ జగనం అనేటటువంటిది 6వ గణం అయి ఉండాలి ఫ్రెండ్స్. రేపు ఒక లైన్ కానీ ఒక చిన్న రైమ్ కానీ ఇచ్చి ఇది ఏ పద్యపాదము ఇది ఏంటి అని అడిగినప్పుడు మీరు గణ విభజన చేసినప్పుడు కరెక్ట్గా 6వ గణం కనుక జగనం కానీ నల గణం కానీ అయితే అది 100% కందం అవుతుంది. అదొక లాజిక్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. 6వ గణం అని గుర్తుపెట్టుకోండి. 6వ గణం అనేది జగనం అన్న కావాలి లేకపోతే నల అయినా కావాలి. ఇప్పుడు జగనం అనగానే మీకు ఈజీగా చూడండి, ఇంతకుముందు రాసిన జా అంటే మధ్యలో గురువు ఉంది, అంటే లఘువు మధ్యలో గురువు మధ్యలో తర్వాత లఘువు ఉంటుంది ఏంటి ఫ్రెండ్స్ మనకి జగనం అని తెలుసు. అంటే ఒక పద్యపాదం ఇచ్చి మధ్యలో కనుక లఘువు గురువు లఘువు అనిస్తే అది ఖచ్చితంగా జగనం అనేది 6వ గణం కాబట్టి అది కంద పద్యం అవుతుందని హాస్యంగా మనం చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా బేసిక్ గణం మాత్రం ఉండకూడదు, సరిగణం అయి ఉండాలి, అది ఖచ్చితంగా 6వ గణం అయి ఉండాలి ఫ్రెండ్స్. 6వ గణం జగనం కానీ నలా కానీ కావాలి. నలా అంటే అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇట్లా అన్నాం కదా అనుకున్నాం అనుకోండి, ఇట్లా అంటే ఒక లఘువు, ఇట్లా అంటే ఒక లఘువు, ఇట్లా అంటే ఒక లఘువు, మళ్ళీ లఘువు లా అన్నాడు కాబట్టి ఇంకొక లఘువు, ఇట్లా వస్తే అది నలా అని గుర్తుపెట్టుకోవచ్చు. అదొక హాస్యంగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు జనరల్గా హాస్యంగా మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు అలా రాశాను. ఇది చూడండి ఇక్కడ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇదంతా కూడా మరి చూడండి ఫ్రెండ్స్, కొంచెం కంద పద్యానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా కోసం అనమాట. ఇది కంద పద్యం, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంద పద్యం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరి వినదగు నవ్వరు ఇదంతా మనకు తెలుసు, చెప్పిన అనేది మనందరికీ తెలుసు. మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ 4 లెటర్లు తీసుకొని మనం గణ విభజన చేస్తాం. ఓకే, మనందరికీ వచ్చి ఇది లఘు గురు లఘువుని విభజించడం మనకు తెలుసు. మరి ఇక్కడ ఇదంతా చేసుకుంటూ పోయి కంద పద్యం అనగానే కంద పద్యానికి సంబంధించినటువంటి గణంలో మనం ఇంతకుముందు చదువుకున్నాం ఫ్రెండ్స్, భజస అని, తర్వాత ఇంకా నల్లని అని నల అని గగ అని నల గగ భజస, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేయని అవసరం లేదు. మనం ఒక లాజిక్ 6వ గణ విభజన చేసినప్పుడు 6వ గణం అనేది జగనమై ఉండాలి. చూడండి 1 2 3 4 5 6 ఫ్రెండ్స్, ఇది 6. ఈ 6లో ఈ 6వ గణం అనేది చూడండి, 6వ గణం అనేది ఏమైందంటే జగనం అయిపోయింది కదా ఫ్రెండ్స్. లేకపోతే నల అన్నాం కదా, ఇప్పుడు 4 లఘువులు వచ్చినాయి అంటే ఏంది నల కానీ జగనం కానీ 6వ గణం అయితే అది 100% కందం అని చెప్పాం కదా. జస్ట్ మీరు ఏంటంటే 6వ గణం జగనమా ఏంటనే చూసుకోండి. జగనం అయిపోయింది అనుకోండి అది కందం, జగన్ అంటే కందం ఇష్టం, జగన్ కానీ హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, అది మీకు కోర్స్ అని అవన్నీ కూడా పక్కన రాశాను, వీలుంటే అవన్నీ మీరు చూడండి. ఇదంతా కంద పద్యానికి సంబంధించింది ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ ఉపజాతి పద్యాలకు సంబంధించి కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ నేను పీడిఎఫ్గా చేశాను. ఇక్కడ
ఇక్కడ కొన్ని రాశాను చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక 1 మినిట్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఒక లాజిక్ ఇక్కడ చూపిస్తాను నేను. ద్విపద ఆటవేళ తేటగీతికి సంబంధించి నేను ఇక్కడ ఏమన్నానంటే, ఇచ్చిన పాదం పొట్టిగా ఉంటే అది ద్విపద కానీ తేటగీతి కానీ ఆటవేళ కానీ అవుతుంది. ఇప్పుడు తేటగీతి ఆటవేళ అనేది ఉపజాతిలో వస్తుంది. ఇప్పుడు మీకు చెప్తా ఫ్రెండ్స్, పొట్టిగా కనుక ఒక పద్యపాదం పొట్టిగా ఉంటుంది, ద్విపద కానీ తేటగీతి కానీ ఆటవేళ కానీ అవుతుంది అనేది ఒక 50% మనకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ పొట్టిగా ఉండి వరుసగా 3 ఇంద్రగణాలు ఉన్నాయి అనుకుంటే అది ద్విపద. ఒకవేళ అలా కాకుండా తేటగీతి అనుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక సూర్యగణం ఉండి వెంటనే ఇంద్రగణాలు కనిపిస్తుంది తేటగీతి. ఆటవేళది అనుకోండి ఫ్రెండ్స్, పైన చూడండి వరుసగా సూర్యగణాలు కనిపిస్తే అది ఆటవేళది. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి మీకు చూపిస్తా. ఆటవేళది తేటగీతి అనే దానికి ప్రతిదానికి మీకు ఇది ఆటవేళది ఫ్రెండ్స్. దీనికంటే ముందు తేటగీతి అనేదాన్ని మీకు చూపిస్తా చూడండి. ఉపజాతులు పీడిఎఫ్లో కొంచెం చేంజ్ అయింది ఫ్రెండ్స్, చూడండి తేటగీతి ఇవి చూద్దాం. ఇవన్నీ ఉపజాతులు. మరి ఉపజాతు పద్యాలని తేటగీతి ఆటవేళది శేషం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఉపజాతులు నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఉపజాతి పద్యాలు 3 ఉన్నాయి. ఒకటేమో తేటగీతి, 2 ఏమో ఆటవేళది, 3 ఏమో శేషం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఉపజాతి అంటే మీరు ఉప్మా అని గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో ఉండే ఉప్మా అనేది చాలా తేటగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ ఉప్మా అనేది పిల్లలకి ఆటలాడుకునే పిల్లలకి బాగా పెట్టామనుకోండి, ఫుల్గా ఆటలాడతారని గుర్తుపెట్టుకోండి. ఈ ఉప్మాని శేషాల భద్రంగా భద్రపరుస్తామని గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకేముంది ఫ్రెండ్స్, దాన్ని బట్టి పట్టాలేంటి. ఉపజాతులు అనుకోండి, ఉప్మాని గుర్తుపెట్టుకుంటే తేటగా ఉంటుంది. ఆటలో ఆడుకునే పిల్లలకు మనం పెడతాము, పేరెంట్స్ శేషాలు దాచిపెట్టి పెడతారు. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక తేటగీతికి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను రాశాను SMS. మనం ఏం చేస్తామంటే చూడండి, మనం వాట్సాప్ ద్వారా కానివ్వండి ఏదైనా మనం SMS చేస్తూ ఉంటాం. ఈ SMS అనేది చాలా తేటగా ఉండాలి, నీట్గా ఉండాలి. తేటగా అంటాం. తేటగా అంటే ఏంటంటే ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉండాలి. SMS అనేది చాలా నీట్గా ఉండాలి. అంటే మీరు హాస్యంగా SMS 122 అని గుర్తుపెట్టుకోండి. ఒక మెసేజ్ మనం ఫార్వర్డ్ చేస్తాను. ఆ మెసేజ్ అనేది ఎలా ఉండాలి, చాలా తేటగా ఉండాలి. 122 అంటే ఏంటంటే 1 అంటేనేమో సూర్యగణం, 2 అంటేనేమో ఇంద్రగణాలు, ఇంకొక 2 అంటేనేమో సూర్యగణాలు. 122 SMS అని గుర్తుపెట్టుకుంటే ఫటాఫట్ మీకు అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అదొక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తేటగీతికి సంబంధించి మరి ఒక్కొక్కసారి ఏమంటారంటే మీ అందరికీ తెలిసి ఇక్కడ రాశాను నేను చూడండి ఫ్రెండ్స్. సూర్యుడు ఒక్కడు అంటే 1 సూర్యగణం, సురరాజులు 2 అంటేనేమో 2 ఇంద్రగణాలు అర్థం. దినకర ద్వయంబు ఫ్రెండ్స్, త్రయముగా దినకర ద్వయంబు అంటే ఏంటంటే సూర్యగణాలు. అడుగుతూ ఉంటాడు ఈ క్రింద మనలో తేటగీతికి సంబంధించినటువంటి వాక్యమని. సూర్యుడు ఒక్కడు, సురరాజులు 2, దినకర త్రయంబు అంటాడు ఒకసారి. త్రయంబు కాదు ఫ్రెండ్స్, దినకర ద్వయంబు. ఇది గుర్తు రానప్పుడు మీరు 122 వేసుకుంటే సరిపోయింది. SMS 122 అని వేసుకుంటే తేటగా ఉండేటటువంటి SMS అనేది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇందులో ఏమీ లేదు. ఇందులో ఏమో ఒక పద్యం ఇస్తారు ఫ్రెండ్స్, మనం 4 భాగాలు చేసుకొని ఘన విభజన చేస్తాం. 122 అనేది ఒకటి వేసుకున్నట్లయితే ఒక సూర్యగణం ఉండి మిగతా అన్ని ఇంద్రగణాలు వచ్చాయనుకో, కాదు ఫ్రెండ్స్, ఒక సూర్యగణం ఉండి తర్వాత వచ్చేసి ఇంద్రగణాలు లాస్ట్లో ఉన్నటువంటి 2 కూడా సూర్యగణాలు. అంటే వరుసగా 3 సూర్యగణాలు వచ్చినా కూడా అది తేటగీత అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక సూర్యగణము 2 సూర్యగణాలు, మొత్తం 1 + 2 3 సూర్యగణాలు కాబట్టి వరుసగా 3 సూర్యగణాలు వచ్చినా కూడా అది తేటగీత అవుతుంది. మీరు హాస్యంగా దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు ఇక్కడ రాశాను. హనీ అంటే సూర్యగణాలు ఇంతకుముందు రాసిన ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. మళ్ళీ గుర్తుండటం కోసం నేను ప్రతిదీ ఇక్కడ నేను రీజన్ కోసం అన్నట్టు మెటీరియల్ రాసుకున్నాను నేను. ఇది తేటగీతికి సంబంధించిన ఫ్రెండ్స్. ఇక తేటగీతికి పైన ఆటవేళది ఉంది, అది కూడా చూడండి. దాన్ని కూడా ఎలా అంటే చూడండి, ఆటవేళది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఆటలాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఆటలు ఆడాలి. ఎలా ఆడాలి? 1 మంత్ 2 మంత్ కాదు ఫ్రెండ్స్, 1 ఇయర్ ఆడాలి. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఫ్రెండ్స్? మనందరూ తెలుసు 365 రోజులు కదా. కానీ ఇక్కడ 365 ఏమనుకుంటారంటే 325 రోజులు అనుకోండి. 325 రోజుల్లో 325 రోజులు ఆటలాడాలని గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి లాజిక్ ఏంటంటే సేమ్ SMS గుర్తుపెట్టుకోండి. ఆటలు అనగానే 325 రోజులు ఆటలాడాలని గుర్తుపెట్టుకోండి. ఫినిష్ అయిపోయిందిగా. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 3 సూర్యగణాలు అయిపోయింది. ఇక అంతే. మీరు ఆటలు అనగానే 325 అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఈజీగా గుర్తొస్తుంది. ఇక 1 3 పాదాలు 3 సూర్యగణాలు అంటే చూడండి ఇక్కడ చెప్పే కదా, ఇక్కడ ఆటలు అనగానే 325. ఇదొక పాదం, ఇదొక పాదం. ఇదేంటంటే ఫ్రెండ్స్ 1 3 పాదాల్లోనేమో మరి 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 4 పాదాలనేమో 5 సూర్యగణాలు అన్నట్టు. ఇది ఒక్క లాజిక్ తెలిస్తే అన్ని మనం 4 ఆప్షన్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆటలు అనగానే 325 SMS అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వచ్చేస్తుంది ఇందులో. ఇక చూడండి, ఒక పద్యపాదం ఇస్తారు. అదొకటి మనం ఘన విభజన చేసిన తర్వాత ఒక పద్యపాదం ఇస్తాడు. పద్యం ఇచ్చి ఏంటని అడుగుతారు. వెంటనే మనం ఏం చేస్తాం, 3 2 5 అని వేసుకుంటే SMS అని వేసుకుంటే అన్నీ అయిపోతుంది. అది కష్టమేం కాదుగా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి శేషాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. శేషాలు ఉప్మా ఉంచుతాం కాబట్టి ఇది ఉపజాతి పద్యం. శేషాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఒక శేషం ఉంది, ఆ శేషాన్ని కింద వేసామనుకోండి పగిలిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ద్విపదకి ఒక కోడ్ చెప్పాము మీకు, 1 2 3 అని. ఈ 1 2 3 అనేది ద్విపద. అక్కడ ఏం చేసాం, మనం 2ని క్యాన్సిల్ చేసాం. ఇక మిగిలింది ఏమున్నాయి ఫ్రెండ్స్, 1 3. ఈ 1 3ని శేషం అంటే డబల్ కావాలి కాబట్టి 1 డబల్ ఏమవుతుందంటే 2 అవుతుంది, 3 డబల్ ఏమవుతుందంటే 6 అవుతుంది. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ద్విపద అంటే 2 శేషాలు, ద్వి అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. ఆ రెండు శేషాలు అనే దాన్ని మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే శేషము అంటే శేషాన్ని పగలగొడితే డబల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఏంటి డబల్ అవుతుందంటే ఆల్రెడీ మనం 1 2 3 రాసుకున్నాం కదా ఫ్రెండ్స్. ద్విపదలో 1 ఏమో 2 అవుతుంది, 3 ఏమో 6 అవుతుంది. సో శేషంలో 2 6 అంటే మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. ఇక 2 సూర్యగణాలు, 6 ఏమో ఇంద్రగణాలుగా గుర్తుపెట్టుకోండి. 2 సూర్యగణాలు, 6 ఇంద్రగణాలు. సూర్య ఇంద్రగణాలు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్, 1 2 3లో 2 క్యాన్సిల్ చేసాం. ఈ 1ని ఏం చేసాం, ఎలా అనుకున్నామంటే చాలా కాబట్టి సూర్యగణాలు అనుకున్నాం, 3 ఇంద్రగణాలు. దీనిగా మనం డబల్ చేసింది ఫ్రెండ్స్, 3 డబల్ 6 అయింది కాబట్టి 2 సూర్యగణాలు, 6 ఇంద్రగణాలు వచ్చాయి అనుకోండి, అది శేషం అయిపోతుంది. ఇక అంతే. చూడండి ఇక్కడ నేను రాసిన అన్నీ వచ్చేసినాయి. ఇట్లా ఈజీగా మీరు ఇక మిగతా అది ఎత్తి స్థానం అవన్నీ మీకు తెలుసు కాబట్టి అలా హాస్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఇది ఆటవేళకి సంబంధించి, ఇది శేషానికి సంబంధించి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక్కడ ఆటవేళది, తేటగీతి, అదేవిధంగా శేషం, మూడింటిని మనం ఉపజాతి పద్యాలు అంటారు. ప్రతిదీ కూడా మీకు మరి కోడింగ్ విధానంలో ప్రతిదీ లాజిక్స్ని ఉపయోగించి ఈ వీడియో మొత్తం మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మరొకసారి చూడండి, నేను మామూలుగా అంతకుముందు దాన్ని రాశా. వీలుంటే దీన్ని కూడా ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఉపయోగపడుతుంది. మేము ఇవన్నీ ఆ రోజుల్లో ప్రయోగాలు చేసాం ఫ్రెండ్స్, రకరకాలుగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేసి, ఎందుకంటే స్పీడ్గా ఆన్సర్లు చేసేటటువంటి మార్గాలతో మరి మేము ఆ రోజుల్లో చదివాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీకు
నేను మిమ్మల్ని ఇప్పుడు ఈ వీడియో మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ జస్ట్ హాస్యంగా మిమ్మల్ని కొన్ని వెంటనే గుర్తొస్తాయి రాదో చూద్దాం ఫ్రెండ్స్. గుర్తు రావడానికి ట్రై చేయండి. మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న బిట్స్ అడుగుతాను నేను. శేష పద్యంలో ఉన్నటువంటి గణాలు ఏంటి, అవి ఎన్ని అన్నాడు అనుకోండి. ఇక మీరు గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. శేషం అంటే శేషాన్ని పగలు కొడితే డబుల్ అవుతుంది. అంటే 1 3ని డబుల్ చేస్తే 2 6. ఈ 2 సూర్యగణాలు 6 ఇంద్రగణాలు. ఓకే ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. తేటగీతిలో ఉన్నటువంటి గణాలు ఏంటి? తేటగీతి అంటే SMS 122 అంటే SMS అనేది మెసేజ్ చాలా తేటగా ఉండాలి. 122 లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 122 అంటే హాస్యంగా దీన్ని గుర్తు లేకపోతే మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 122 ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు అండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరలా నేను మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.